సెట్ అంతా కొన్నాను కదా. సో ఈ సెట్ అంతా ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే బయట ఉంటే నల్లగా అయిపోతుందండి, ఎలాగో వెండి మనం బయట పెడితే గాలి ఆ మాయిశ్చర్ దానికి ఒక టెంపరేచర్ అవసరం అంట, ఆ టెంపరేచర్లోనే అవి ఆ కలర్ మెయింటైన్ చేస్తాయంట. సో ఆ టెంపరేచర్ కానీ అవుట్ ఆఫ్ టెంపరేచర్ మనకు ఆ గాలి తగిలితే నల్లగా అయిపోతాయంట అని చెప్తున్నారు. సో అందుకని గ్లాస్ కంటే ఒక ఫైబర్ బాగా మెయింటెనెన్స్ ఈజీ అండి. ఫైబర్ బాక్స్ ఒక బాక్స్ లాగా ప్రిపేర్ చేసేసి అందులో పెట్టేసుకోండి అని అన్నారు ఆయన. సో అందుకని ఫైబర్ బాక్స్ ఒకటి అరేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఏంటంటే ఇది ఒక షో పీస్ లాగా ఎంట్రన్స్లో పెట్టుకుందాము అని నాకైతే ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో, ఇది వీటిని ఎలా అయితే అరేంజ్ చేయగలుగుతానో, బట్ కొంచెం టైం పట్టేస్తుంది. ఇది గైస్ నాకైతే సెట్ చాలా చాలా బాగా నచ్చింది. అన్నీ కలిపి ఒక టోటల్ ఒక సెట్ లాగా వినాయకుడికి లైక్ అరటి చెట్లు అయితే అండ్ ఏనుగులు, కుబేర కుందులు అయితే మామూలుగా మనం పెట్టుకోవచ్చు. అండ్ పాలవెల్లి లైక్ జంజం, స్వామివారికి జంజం, అండ్ అదంతా యాజ్ ఇట్ ఈజ్ ఒక ఫుల్ సెట్ లాగా వచ్చింది. ఎంట్రన్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది.